కదా. ఎవరో మరి సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా రక్షణ పొంది? రాహేలం గారు ఏమన్నా గుర్తుందా? 25 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాలు ముందు, 1999 అట్లా. ఇన్ని సంవత్సరాలు ప్రభుని వెంబడించారంటే మరి ఆమె ఆ రోజున దేవుని మాటలు విని నమ్మారు కాబట్టి ప్రభులో స్థిరంగా కొనసాగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు కూడా వినండి, నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే వదిలేండి, ఇది పెద్ద సమస్య ఏం కాదు. అయితే వినండి. అసలు కొద్దిమంది ఏంటంటే ముందే ఒక అభిప్రాయం, దాన్ని ఏమంటారు, దురభిప్రాయంతో కూర్చుంటారు, దురభిప్రాయంతో వింటారు, అందుకని వారి జీవితాలు దీవించబడవు. దురభిప్రాయం కాకుండా యోగ్యమైన మంచి మనసుతో మీరు కనుక దేవుని మాటలు వినే ప్రయత్నం చేస్తే ప్రభు మీతో మాట్లాడతారు. ఆమేన్. సుదీర్ఘ ప్రసంగాలు ఏముండవు. సమయం 10:30 అయింది, ఇంకో గంట 11:30 కల్లా ముగిస్తాం. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. కాబట్టి దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. మన మధ్యలో ప్రియులు దైవజనులు మోషే పాస్ట్ గారు ఉన్నారు, పక్కలగడ్డ ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. వారు దేవుని మాటలు మనకి అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ రీతిగా ప్రభువుని గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయం కొరకే దేవునికి స్తోత్రాలు. ఎస్తేరమ్మ గారు ఇలా బాగలేదని తెలిసినప్పుడు మరి అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు, అట్లా జన అమ్మగారు చిన్న ప్రార్థన చేయాలి బాగలేదని అంటే, అప్పుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మరి ఆవిడ కొద్ది దినాలుండి ప్రభు సన్నిధికి వెళ్ళారు. స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ తర్వాత కార్యక్రమం కూడా దేవుని కృపలో మరి ప్రభు సహాయం చేశాడు. అన్ని విధాలుగా ప్రభు ముందు నడిపించాడు. మరి ఈరోజు కూడా అయ్యగారు కరుణాకర్ అన్న గారు ఫోన్ చేస్తే మరి రావటం జరిగింది. మరి దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మనకి ఆశీర్వాదకరం ఏది మనకు ఉంటుంది అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట. మనం చాలా జ్ఞాపకం చేసుకుంటాం, మరి మంచి మంచి విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం, మంచిదే. కానీ దేవుని భక్తులు నీతిమంతులుగా జీవించిన వారిని, ప్రభు కోసం నిలబడిన వారు, ప్రభు కోసం త్యాగమైన వారు, ప్రభు కోసం బ్రతికిన వారిని జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా మనకు ఆశీర్వాదం, ఎంతైనా మనకు మేలు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ప్రియులు ఎస్తేరమ్మ గారు మరి జ్ఞాపకం చేసుకుంటాం మనందరికీ ఆశీర్వాదకరం. దేవుని వాక్యంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే, ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళబోయే ముందుగా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోయే ముందుగా ఈ మాటలు ప్రకటిస్తుండగా ఈ మాటలు మనం చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. మరి సువార్తను ప్రకటించుడి అని ప్రభు పని అప్పగించాడు. ఆ పనిలో మనం అందరం కూడా నిమగ్నమై ఉన్నాము. మరి దేవుడు ఎవరి ద్వారానో సువార్తను ఎస్తేరమ్మ గారికి అందించాడు. ఆవిడ ఆ మాటలు విని, సువార్త, యేసుని గురించిన వార్త విని యేసు ప్రభుని సొంత రక్షకునిగా
ఆవిడ అంగీకరించారు. హల్లెలూయా. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును. మరి సువార్త విని యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభువును నమ్మి మరి బాప్తిస్వం పొందుకొని సంఘములో క్రమంగా చక్కగా మరి వాక్యానుసారంగా ఆవిడ జీవించారు. దేవుని వాక్యంలో రాయబడింది, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును. ఆవిడ నమ్మింది, బాప్తిస్వం పొందింది, రక్షించబడింది. ఈ ప్రపంచంలో దీనికన్నా గొప్ప స్థానం మరొకటి లేదు. యేసు ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్వం పొంది ప్రభువుని వెంబడించడం కన్నా మరొక గొప్ప స్థానం ఉందంటారా? మరి ఈ లోకంలో చాలామందికి ఎన్నెన్నో ఉన్నాయి, కానీ రక్షణ లేదు. కానీ తల్లిగారు రక్షణ పొందారు, ప్రభు మార్గములో నడిచారు. ఆవిడని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకం అశాశ్వతం. మరి శాశ్వత కాలం ఉండే రాజ్యం పరలోక రాజ్యం, యేసయ్య ఉండే రాజ్యం. ఆ సత్యాన్ని తల్లిగారు గ్రహించి ప్రభువుని అంగీకరించారు. ఆ తల్లిగారు ఏ రీతిగా ప్రభువుని తెలుసుకుని అంగీకరించారో అలాగే మరి బంధుమిత్రులు కానీ ఈ మైక్ ద్వారా వింటున్న మరి గ్రామస్తులందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తే మరి రక్షణ దొరుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ మనకి ఎక్కడ కూడా దొరకదు. మరి ఈ నామమునే రక్షణ, ఈ నామమునే. మరి ఆ నామం అంటలేదు, అదిగోదుగా అంటలేదు, కానీ ఇక్కడే ఈ నామమునే. ఏ నామం? యేసయ్య నామములే. యేసయ్య నామములనే రక్షణ. మరి ఆ తల్లిగారి సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభువుని అంగీకరించి మరి చక్కగా ప్రభువులో కొనసాగి ఆ తల్లిగారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. దేవుని వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మరి 13వ వచనంలో రాయబడింది, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. చాలు. ఆ వాక్యంలో ఏమని రాయబడిందంటే, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. ఈ లోకం అశాశ్వతం. పుట్టిన మానవుడు చనిపోక తప్పదు. ధనికుడైనా పేదవాడైనా ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా ఏ భేదం లేదు, అందరూ కూడా మరణించక తప్పదు. దేవుని వాక్యం చెబుతుంది, మరి మనిషి జీవితం ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం అన్న ఎడల 80 సంవత్సరాలు. మళ్ళీ అదే బైబిల్ చెప్తుంది, నీటి మీద బుడగ లాంటిది, ఇంతలోనే కనబడి. కాబట్టి మన యొక్క పోకడ ఎప్పుడో మనకి ఎవరికి కూడా తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. మనం ఎప్పుడు చనిపోతాం, కానీ మనకి ఎవరికి తెలియదు. కానీ ఎవరిలో ఉండి మనం ఈ లోకాన్ని విడిస్తాం, అది చాలా ఇంపార్టెంట్. ఏ మృతి ధన్యం అవుతుంది, ఏ మరణం ఆశీర్వాదకరం, ఏ మరణం మనకి మేలు. అపొస్తలుడైన పౌలు గారు అన్నారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. చావుని ఎవరన్నా లాభం అంటారా? ఎవరో చావుని లాభం అంటారు? కొంతమంది మరణం అనగానే అమ్మో ఏంటయ్యా అని భయపడతా ఉంటారు. మరణం ఎవరికి లాభం? చావు ఎవరికి లాభం? ఏమంటున్నాడు పౌలు గారు? చావైతే లాభమే. హల్లెలూయా. హల్లెలూయా. మానవుడికి ఈ లోకంలో ఏం కావాలి? లాభం కావాలి. మానవుడు ఏ పని చేస్తున్నా కానీ దాంట్లో ఏమని ఆశిస్తాడు? లాభమును ఆశిస్తాడు. కానీ వాక్యం చెబుతుంది, చావైతే మరీ లాభం. అది ఏ చావు, అది ఏ మృతి చెప్పండి? వాక్యంలో ఏమని రాయబడింది? ప్రభునందు మృతి. యేసుని అంగీకరించి
యేసులో జీవించి మారు మనసు పొంది రక్షించబడి ప్రభు మార్గంలో నడుస్తూ ఈ లోకంలో గనక మనం మృతి చెందితే, ఈ లోకంలో గనక మరణిస్తే అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వాదం అండి అని అంటే, యేసుని అంగీకరించి యేసు మార్గంలో నడుస్తూ ఈ లోకాన్ని విడిస్తే, ఈ లోకం కన్నా శ్రేష్టమైన లోకం, ఈ లోకం కన్నా చాలా గొప్ప రాజ్యం, హల్లెలూయా, అది యేసయ్య ఉండే రాజ్యం, నిత్యము ఉండే రాజ్యం. ఆ రాజ్యం పేరు చెప్పండి, పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యం భూలోకం కంటే కోట్ల 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 రెట్లు చాలా గొప్పది. మరి మాయమైపోయే ఈ లోకం, శిథిలమైపోయే ఈ లోకంలో నుండి మరి ఇలాంటి మరి ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈ భూలోకం అనేది ఒక అద్దిల్లు లాంటిది. అద్దింట్లో ఉన్నవాడు ఎప్పుడైనా సరే ఖాళీ చేయాల్సిందే. ఈ లోకంలో ఎంత ఉన్నా కానీ మనం ఖాళీ చేయాల్సిందే. ఇది అశాశ్వతం. ఏ లోకం చెప్పండి అమ్మా, ఏ లోకం? ఈ లోకం, భూలోకం అశాశ్వతం. ఏది శాశ్వతము కాదు. శాశ్వత కాలం ఉండే రాజ్యం ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. హల్లెలూయా. యేసయ్య ఉండే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటం చాలా చాలా గొప్ప విషయం. హల్లెలూయా. అందుకనే మరణము మనకి లాభం. లాభమే మరణమైనా విజయమేనా యేసుతో, విజయమేనా యేసుతో, విజయమే జయా విజయమే, విజయమే జయా విజయం. లాభమే మరణమైనా. హల్లెలూయా. మరణం యేసును అంగీకరించిన వారికి లాభం. అది భయం కాదు, నష్టము కాదు, చాలా కీడు కూడా కాదు, చాలా లాభం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎన్నడూ చూడని రాజ్యానికి వెళ్తాం. ఆమేన్. ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు, పరమాకానా పురమునందు పనులు మనవులు లేవు. హల్లెలూయా. జీవితంలో ఎన్నడూ చూడని రాజ్యం, అక్కడికి వెళ్తాం. దేవుని యొక్క బిడ్డలారా, మరి చాలామందికి అమెరికా వెళ్ళాలని ఆశ ఉంటుంది, చూడాలని ఆశ ఉంటుంది. స్తోత్రం. నాకు కూడా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని చూస్తున్నారు. పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో దేంతో మనం పోల్చగలం? దేనితో కూడా మనం పోల్చలేము. అంత శ్రేష్టమైన పరలోక రాజ్యం. మరి ఎస్తేరమ్మ గారు ఈ లోకంలో ఏమి సంపాదించుకుందో నాకైతే తెలియదు, కానీ ఈ లోకంలో దేనితో కూడా పోల్చలేని దానిని సంపాదించుకుంది. ఏంటి చెప్పండి? అది యేసయ్య ఉండే పరలోక రాజ్యం. హల్లెలూయా. మరి ఆ పరలోక రాజ్యంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఇక్కడ మన కోసం మరి చెప్పండి ఏం వేశారు? బంగారంతో రోడ్లు పోసాడు. హల్లెలూయా. మరి ఇక చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. మరి మీరు చిన్నప్పటి నుంచి కూడా చూసారా, ఎక్కడన్నా కాజ గ్రామంలో బంగారంతో ఎక్కడన్నా రోడ్డు వేశారండి? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మన కోసం పరలోక రాజ్యంలో బంగారంతో రోడ్లు వేశాడు. ఆ బంగారు వీధుల్లో నువ్వు తిరగాలనుకుంటే నువ్వు ఎవరిని అంగీకరించాలి? యేసుని అంగీకరించాలి. అక్కడ ఏమి లేదు, కష్టాలు లేవు, కన్నీరు లేదు, ఆకలి బాధ అసలు ఏమి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ బాధ కూడా
హల్లెలూయా. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ సూర్యుడితో, చెప్పండి, చంద్రుడితో పని లేదు. సూర్యా చంద్రులుండావు, రాత్రిన్ పగలందుండాదు. సూర్యా చంద్రులుండాదు, రాత్రిన్ పగలందుండాదు. ప్రభు యేసే ప్రకాశించును, ఆ వెలుగులో నేను నడచెదను. ప్రభు యేసే ప్రకాశించు, ఆ వెలుగులో నీవు నడచెదవు. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా. యుగ యుగాలు పరమానందం ఉండే ఆ శ్రేష్టమైన పరలోక రాజ్యానికి ఆ తల్లిగారు వెళ్ళారు. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, యేసుని అంగీకరిస్తే, యేసుని వెంబడిస్తే, యేసు ప్రభు మార్గములో జీవిస్తే మరి మనకేంటండి అని అంటే, మరి మనకేముంది అని అంటే, ఎంతో శ్రేష్టమైన విలువ కలిగిన మరి రక్షణ ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. ఆ రక్షణ మనం డబ్బుతో కొనలేం. ఆ రక్షణ మనకున్న ఏ బలంతో కూడా కొనలేం. మరి ఆ రక్షణ ఎవరిస్తారు చెప్పండి? యేసయ్య మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. ఆయన యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? నేనే మార్గం. నిత్య జీవానికి మార్గం ఎవరంటే యేసు ప్రభువే. దేవుని వాక్యం చెప్తుంది నేనే అన్నాడు. మరి యేసు ప్రభు తప్ప మరొక మార్గం మరి లేదనే కదా. నేనంటే అర్థం ఏంటి చెప్పండి? బహువచనం ఒక్కడే కదా. హల్లెలూయా. ఆ సత్యాన్ని తల్లిగారు తెలుసుకుని యేసు ప్రభుని అంగీకరించారు. కాబట్టి ఆవిడ యొక్క మరణము, ఆవిడ యొక్క మృతి ఏమైంది ఇప్పుడు? ధన్యం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మృతులు ధన్యులు. కాబట్టి మరి లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ధన్యులు కాలేరు, కానీ యేసుని సంపాదించుకుంటే ఏమవుతుంది చెప్పండి? ధన్యులు అవుతారు. హల్లెలూయా. మరి వాక్యంలో ఏం చెబుతుందంటే, ఒకడు మరి 100 ఏళ్ళు బతికి మరి చక్కగా పిల్లలను కానీ మంచిగా జీవించి చనిపోయిన తర్వాత మరి సమాధి కార్యక్రమం సరిగ్గా జరగకపోతే పడిపోయిన పిండము గతే మరిగి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని అంగీకరిస్తే మా చర్చికి ఒక మా అమ్మగారు వస్తారు. బాప్తిసం పొందమామంటే, అయ్యా పొందతాక నాకు ఇష్టమే, కానీ మరి మా వాళ్ళందరూ నన్ను హల్లెలూయా. మరి యేసుని అంగీకరించిన వారు గనక ఈ లోకయాత్ర ముగిస్తే సమాధి కార్యక్రమం ఘనంగా జరిగిద్దా చెప్పండి? ఎలా జరుగుతుంది? ఘనంగా జరగట్లేదా? చాలా ఘనంగా. హల్లెలూయా. కానీ మనమైతే చక్కగా తెల్లని వస్త్రములు, హల్లెలూయా, పాటలు పాడుకుంటూ డ్రమ్ము కొట్టుకుంటూ చక్కగా ఎంతగానో ఘనంగా, హల్లెలూయా. మరి తల్లిగారి కార్యక్రమం కూడా ప్రభు ఘనంగా దేవుడు జయకరంగా జరిగించాడు. మరి ఆ తల్లిగారు మరి కరుణాకర్ అన్నగారు ఆ సమాధి దగ్గర ఏమన్నారంటే ఒక మాట, ఆవిడ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమి పొందుకోలేదు, కానీ యేసుని ఆవిడ పొందుకుంది. హల్లెలూయా. యేసుని పొందుకోవటమే ధన్యత. యేసులో మరి మరణించటమే ధన్యత. హల్లెలూయా. మన మరణం కూడా ఎవరి కోసం అయి ఉండాలి?
ప్రభు కోసమయ్యే అయి ఉండాలి. నా జననం నా మరణం యేసు కోసమే అని రాజబాబాయ్ గారు పాట రాశాడు. హల్లెలూయా. మరి ఆ తల్లిగారు యేసుని అంగీకరించారు. ఆవిడ ధన్యురాలయ్యింది. ఎందుకని? ఈ ఈ యొక్క మట్టి భూలోకాన్ని విడిచి చెప్పండి శ్రేష్టమైన మహిమ రాజ్యంలోనికి యేసయ్య ఉండే రాజులోనికి ప్రవేశించింది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో మనతో ఏది రాదు. మరి యేసుని అంగీకరిస్తే మహిమ రాజ్యం, యేసయ్యతో ఉంటావు. యేసుని అంగీకరించకపోతే బైబిల్ చెప్తుంది చాలా ఘోరమైన నరకము ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఆ నరకం నుండి తప్పించబడాలంటే చెప్పండి ఎవరిని అంగీకరించాలి? యేసుని అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు అక్కడ పొళ్ళు వస్తాయి. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, అక్కడ చాలా భయంకరమైన బాధ. ఆ బాధ నుంచి విడిపించబడాలంటే యేసయ్యే మార్గం. ఆమేన్. ఆ సత్యాన్ని తెలుసుకుంది, ఆ విషయాన్ని తెలుసుకుని ప్రభుని వెంబడించింది. కాబట్టి ఆవిడ ధన్యురాలు. ఆ సత్యాన్ని కుటుంబస్తులు కూడా, బంధువులు కూడా, గ్రామస్తులు కూడా తెలుసుకుని యేసుని వెంబడించాలని నేను దేవుని సేవకునిగా నేను ఈ మాటలు ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచి విషయాలు తెలియపరిచిన దైవజనులు మోషయ్య గారికి వందనాలు. దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, చదవడం ద్వారా మీకు మంచి జ్ఞానం వస్తుంది. మోషే పెద్దగా చదువుకోలేదు, పెద్దగా స్కూల్కి వెళ్ళా, 7th వరకే చదువుకున్నాడంట. ఎంత చక్కగా మాట్లాడాడు చూసారా? అది ఎట్లా వస్తుందో తెలుసా? దేవుని మందిరంలో దేవుని మాటలు వింటే, సేవకుల దగ్గర ఉంటే చక్కగా మాట్లాడే కృప దేవుడు ఇస్తాడు. బోధకులందరికంటే, వృద్ధుల కంటే అధికమైన జ్ఞానాన్ని దేవుని వాక్యం చదవటం ద్వారా మీరు పొందుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. మరి సమాధి కార్యక్రమం, నేను మన విశ్వాసంలో 1-2 మరణాలు చూశాను. వారు అసలు మన సమాధి కార్యక్రమం చేయనివ్వలా. ఒక 3-4 నాకు గుర్తుగా ఉన్నాయి. ఒక 3-4 కార్యక్రమాలు గుర్తున్నాయి, చేయనివ్వలా. మనం విశ్వాసంతో ప్రభువుని నమ్ముకున్నప్పుడు మరి ఈ విధంగా జరిగించేటువంటి ఒక మంచి విధానం మనతో ఉన్న వారికి చెప్పాలి. మరి ఈ కుటుంబీకులను నిశ్చయంగా నేను ప్రభువుని బట్టి మెచ్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. వాళ్ళు మరి చనిపోయిన దగ్గర నుండి ఈరోజు కార్యక్రమం కూడా ఎక్కడ గల్లంతు చేయకుండా, హడావుడి చేయకుండా, మనం ఎట్లా చెప్తే అట్లా ఆత్మీయమైన క్రమంలో జరిగించారు. ప్రభువు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె. రెండవది, మనం కూడా చెప్పాలి బ్రతుకున్నప్పుడే, అమ్మా నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఇదిగో ఇట్లా జరిగించాలి అని. రెప్కమ్మ ఆంటీ వచ్చారా? రెప్కమ్మ ఆంటీ చెప్పారు నాతో, అయ్యా నేను కష్టపడి ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా సంపాదించేది ఎందుకోసం అంటే, రేపు మా పెట్టి కార్యక్రమం ఎవరి దగ్గర చేయి జాపకుండా జరగాలని జాగ్రత్తగా డబ్బులు దాచుకుంటున్నాను అయ్యా అని చెప్పింది. నాదే కానీ నా భర్తదే కానీ ఐడియా ఉంది. కొద్దిమందికి ఏమీ ఉండదు, ఊరికి గుడ్డిగా పోతూ ఉంటారు, గుడ్డిగా వస్తూ ఉంటారు. ఆ వయసులో కూడా మరి వంటలు చేసుకుంటూ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎందుకు సంపాదించడం అంటే అదే చెప్పింది ఆమె.
అమ్మ కొంచెం మాట్లాడకండి, కొంచెం మాట్లాడకండి. ఏదన్నా అవసరం అయితే కొంచెం మెల్లగా. హల్లెలూయా. తలుపులు వేయొద్దు కానీ వాళ్ళని కూడా ఎందేమండి, కంగారు పెట్టమహండి. కాబట్టి ఎస్తేరమ్మ గారు చాలా సంఖ్యాకాండంలో బిలాం అంటాడు, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు ప్రాప్తించును గాక అంటాడు. అడ్డుగోలుగా బ్రతికాడు, కానీ కోరుకున్నాడు ఏమని? డబ్బెంట పరిగెత్తాడు. బ్రతికినంతకాలం డబ్బెంట పరిగెత్తి అనుకున్నాడు, నాకు నీతిమంతుల మరణం వంటి మరణం వస్తే బాగుండని. కానీ ఒక ప్రవక్త అయ్యుండి అతని మరణం చాలా దయనీయంగా ఉందని మనం వాక్యంలో చదువుతాం. ఇశ్రాయేలీలు అతన్ని నరికి చంపారు ఖడ్గంతో. బ్రతకాల్సిన వయసు ఉంది, సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ అడ్డగోలుగా బ్రతికాడు కాబట్టి అర్ధాంతరంగా జీవితం ముగించాల్సి వచ్చింది. ఎస్తేరమ్మ గారు మరి నీతిమంతురాలుగా చనిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఫోటో చాలా బాగుంది. వాస్తవంగా అంత అందమైన ముఖమేం కాదు ఆమెది కదా, నల్లగా ఉంటారు. పెద్ద లక్ష్య పెట్టేటువంటి ఫేస్ ఏమి కాదు, పెద్ద చదువుకున్నదేమి కాదు, పెద్ద తెలివైందేమి. మాట్లాడరండి మీరు, అనరా మాట కూడా కాదు. కానీ చాలా చనిపోయినప్పుడు కూడా ఈ మాట చెప్పా, మరలా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇందులో ఏమీ సందేహం లేదు. ఆమె దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మింది. సగం సగం లేదు ఆమె జీవితంలో. అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటావా? యేసు ప్రభు దేవుడు అంటావా? ఏం నేను చేసే భక్తి కరెక్టేనంటావా? ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు వాళ్ళకి, అనుమానమే లేదు అసలు. ఈ చేతికి గాయమైంది, ఈ వేలు కట్ చేశారు, కట్టుకునే మందిరానికి వచ్చింది. శరీరంలో బలహీనత ఉండే మందిరానికి వచ్చింది. వచ్చి ఊరకే కూర్చుని భయంగా బిక్కుమంట, నాకెందుకు ఈ కర్మ వచ్చింది అనుకునే అనుభవంలో లేదు ఆమె. నేను మొన్న ఆదివారం కూడా మందిరంలో చెప్పా, సమాధి కార్యక్రమం రోజున ఆమె డెడ్ బాడీ దగ్గర కూడా ఇదే మాట చెప్పాను, మరలా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆమె ప్రభువుని పూర్ణ హృదయంతో విశ్వసించింది, వెంబడించింది. పరలోకం ఉందని, నరకం ఉందని, యేసు ప్రభు ద్వారా మాత్రమే పరలోకం అని, నేను ఒకరోజు కన్ను మూస్తే పరలోకంలో ప్రభుతో ఉంటానని ఒక గొప్ప విశ్వాసంతో నమ్మి ప్రభువుని వెంబడించింది. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కుంగిపోలా, కంగుపడిపోలా, కంగారు పడిపోలా, చాలా ధైర్యంగా ప్రభువుని వెంబడించింది. ఆమెను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి మీ సంగతి ఏంటనేది ప్రశ్న. ఈరోజు ఇదంతా ఎందుకోసం అంటే ఆమె ఆత్మకు శాంతి కలగాలని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట కూడా జ్ఞాపకం చేస్తా. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని కొరకు మనం ఏమి చేసినా అతనికి మేలు దొరకదు. మరి ఈ భోజనాలన్నీ ఏంటండి అంటే, సహజంగా 10 మందికి భోజనం పెట్టడం మనకు అలవాటు, మంచి జరిగినా చెడు జరిగినా అంతే. ఇవి భోజనాల వల్ల ఆమె పరలోకానికి వెళ్దాం. ఇప్పుడు పెట్టే కూటం వల్ల, లేకపోతే ఆమె సమాధి దగ్గరుండి పాస్టర్ గారులు చేసే ప్రార్థనల వల్ల ఆమెకు ఆత్మకు శాంతి కలగదు, ఆమె పరలోకానికి వెళ్ళదు. బొందులో ప్రాణం ఉండగానే, బ్రతికుండగానే ప్రభువు నమ్ముకుంటే అప్పుడు ఆత్మకు శాంతి, రక్షణ భాగ్యం, గొప్ప విమోచన అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఎస్తేరమ్మ గారు ప్రభువులో ఉన్నారు. ఆమెను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇందులో సందేహం నాకైతే రవ్వంత కూడా లేదు. ఆమె ఎక్కడుంది అంటే నిశ్చయంగా దేవుని రాజ్యంలో యేసు ప్రభువుతో ఆనందిస్తూ ఉంది. ఇక మనం ఆమె కొరకు ఏమి ప్రార్థన చేయవసరంలా. ప్రభువా ఎస్తేరమ్మ గారు జ్ఞాపకం చేసుకొని ఆయన నీ రాజ్యంలో చేర్చుకో అయ్యా,
ఆమె ఆత్మకు శాంతి కలగజేయ్యా. కొద్దిమందికి కోపం వస్తుంది ఈ మాటలు అంటే. పాస్టర్ గారులకు కూడా అలవాట్లో పొరపాటుగా ప్రార్థన చేసేస్తున్నారు. అట్లా చేయకూడదు. అసలు అర్థం లేని ప్రార్థన అది. అర్థమవుతుందా? మరి ఇదంతా ఏంటండి అంటే బతికున్న వాళ్ళ కోసం ఇదంతా. స్తోత్రం, హల్లెలూయా కదా. అప్పుడు ఆమె ఫోటో దగ్గర తీసుకొచ్చి బిర్యానీ పెట్టామనుకోండి, ఏం చేస్తుంది ఆమె? తింటుందా? అయ్యి నీకు చాలా ఇష్టం అంటే బిర్యానీ తినమ్మా అంటే అది అజ్ఞానం. ఆమె ఏమి తింది? ఆమె వెళ్ళిపోయింది. ఆమె శరీరం అక్కడ పాతి పెట్టాం, ప్రాణం వెళ్ళిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా మనం ఆమె కొరకు ఏం చేయట్లా. ఇప్పుడంతా నేను ఈరోజు ఉదయం రాత్రి కూడా ప్రార్థన చేశా. వెంకటేశ్వర రెడ్డి గారి కుటుంబం కొరకు, తర్వాత ధనలక్ష్మి కుటుంబం కొరకు, సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం కొరకు, వాళ్ళ కొరకు ప్రార్థన చేశా. ప్రభువా, ఎస్తేరమ్మ గారు ఎలా రక్షణ పొందిందో వాళ్ళు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయి నాయనా అని. కాబట్టి ప్రియులారా, ఇదంతా ఈ కార్యక్రమం అంతా ఎందుకోసం అంటే కేవలం బ్రతికున్న వారి కోసమే. కాబట్టి దయచేసి ఎస్తేరమ్మ గారు దేవుని రాజ్యంలో ఉంది. ఆమెను బట్టి చాలా నిశ్చయతగా మేమున్నాం, చాలా ధైర్యంగా ఉన్నాం. నా మట్టుకైతే ఆశ్చర్యం. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని హాస్పిటల్కి తిప్పినా, ఎంత వైద్యం చేసినా చనిపోతాం. కొన్నిసార్లు అనుకుంటాం వైద్యం అందక చనిపోయారని కదా. అట్లయితే మరి కోటీశ్వరులు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రులుగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులందరూ చనిపోతున్నారు కదా, వాళ్ళకి వైద్యం అందక చనిపోయారా? చెప్పండి. పేదల విషయంలో మనం ఎట్లా అనుకుంటాం, కొంచెం మంచి డాక్టర్కి చూపిస్తే బతికేవాడండి అని. ఏదేమైనా పేదలైనా ధనవంతులైనా ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అయితే విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అనేది ప్రశ్న. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మాటలు ఈ దినాల్లో కొద్దిమందికి చులకనైపోయినాయి, తేలిగ్గా ఉన్నాయి. తేలిగ్గా తీసుకోమాకండి. ఈ మాటలు మీరు నమ్మితే రక్షణకు ఉపయోగపడతాయి. ఈ మాటలు నమ్మకుండా అపహాస్యం చేస్తే ఇవే మాటలు మీ మీద తీర్పులో సాక్ష్యం చెప్తాయి. ఇగో పలానా ఎస్తేరమ్మ గారు జ్ఞాపకార్థ గుట్టలో చెప్పారుగా, నన్ను నమ్ముకోమని. వినలేదుగా నువ్వు? నాకు తెలియదు బాబు, అట్ట అనుకోవాలి. నిజంగా ఎంత సీన్ ఉందని మాకు తెలియదు. ఏదో ఓరికి అట్ట పాస్ట్ గారు చెప్తున్నారు అనుకున్నా. ఎంత ఉందా మాకు తెలియదు. ఒకసారి బయటికి కిందకి పంపించి మళ్ళా అక్కడికి వెళ్ళి ఒకసారి మునిగొస్తానంటే ఇక పంపించే సెక్షన్ ఏమీ లేదు లేదు లేదు. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అట్టి గొప్ప కృప మన ప్రాంత ప్రజలందరికీ, ఈ కుటుంబీకులకు ప్రభు దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచి వర్తమానం తెలియపరిచిన మరి మోషయ్య గారికి మరొకసారి వందనాలు. మన మధ్యలో దైవజనులు వెంకటరెడ్డి పాస్టర్ గారు ఉన్నారు. దేవుని మాటలు మనకి అందించే ముందు రాణమ్మ గారు వచ్చి ఒక పాట పాడతారు. ఆ తర్వాత దేవుని మాటలు మనం విందాం. హల్లెలూయా. ఎవ్వరూ కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఇక్కడికి రామ్మా, ప్రశాంతంగా ఉండండి. ఒకవేళ భోజనాలు అయిపోతే మాకు ఒక హింట్ ఇస్తే మేము వచ్చి చిన్న ప్రార్థన చేస్తాం, దాన్ని మొదలు పెట్టచ్చు. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవున ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం
ఏనాడు సమసిపోవునో ఎరుగం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకే రా బహుబంధాలు, పరలోకానికి చేర్చవురా అనుబంధాలు. వల్ల కాటి వరకే రా బహుబంధాలు, పరలోకానికి చేర్చవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం, నీ పాపానికి జీతమురా మనిషికి మరణం. గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం, నీ పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరము ఆ ప్రభుని వెదకరా. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరము ఆ ప్రభుని వెదకరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని వదిలిపెట్టు ఓ సోదరా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని వదిలిపెట్టు ఓ సోదరి. జిగటగల ఊబి నుండి పైకి లేచి నీ పాదాలు స్థిరముగా నిలుపుకోరా. జిగటగల ఊబి నుండి పైకి లేచి నీ పాదాలు స్థిరముగా నిలుపుకోరా. తీర్పు తీర్చబడక మునుపే నేను పాపినని ప్రభుని వేడరా. తీర్పు తీర్చబడక మునుపే నేను పాపినని ప్రభుని వేడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు రాజేష్ వచ్చి చదువుతాడు. ఆ తర్వాత దైవజనులు వెంకటరెడ్డి గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ తీసి చూడండి. ఒకవేళ బైబిల్ లేకపోతే జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిను దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండుట మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు యేసు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమెన్. చదవబడిన వాక్యం ప్రభు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. డోకుపరి ప్రాంతంలో దేవుని ఘనమైన పరిచర్యను జరిగిస్తున్న దైవజనులు వెంకటరెడ్డి పాస్టర్ గారు మనతో ఉండడం సంతోషం. మరి ఆ తల్లిగారు చనిపోయినప్పుడు కూడా సమాధి కార్యక్రమం వరకు ఉండి ఆ కార్యక్రమంలో ప్రార్థించి సహకరించి అనేకమైన దేవుని మాటలు తెలియపరిచారు. ఈరోజు కూడా వారు ఉండడం చాలా సంతోషం. దేవుని మాటలు మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఆత్మీయులు, మరి దైవ సేవకులు, బ్రదర్ చక్రం వాక్యం అందించారు. అలాగే తమ్ముడు మరి పరిచర్యలో ఈరోజు నేను కూడా పాలుభాగస్తులు అవటం చాలా ధన్యం. ఎందుకంటే అంటే దేవుని పని గొప్పదంటాడు నెహెమ్యా. మరి చాలా సంతోషం. అలాగే ఎస్తేరు వారి తల్లిగారు మాకు కజిన్ అక్క అవుతుంది. మేము చిన్నతనం నుండి మా తల్లిగారు చనిపోయినప్పుడు చాలా ఆత్మీయంగా అభిమానంగా ప్రభు తెలియక మునుపు కూడా మాకు బంధువర్గం. మాకంటే వారు దేవుణ్ణి ముందుగా తెలుసుకుని మేము తెలుసుకున్న తర్వాత మరి ఎస్తేరు అక్క మావయ్య దేవుని నమ్ముకున్నాడని చాలా సంతోషించే కుటుంబంలో అక్క కుటుంబం ఒకటి. మరి సంవత్సరం పెట్టి నేను రాలేకపోయాను, వస్తున్నా కానీ అంతవరకు ఎప్పుడు వచ్చి కనపడితే అలా వెళ్తూ ఉండేవాడిని. ఇస్తరికి బాగోనప్పుడు ఒక్కసారి మాత్రమే నేను చూసి వెళ్ళాను. ఆ తర్వాత రావటానికి చూడలేకపోయా. చనిపోయినప్పుడు కవర్ చేస్తే రావటం జరిగింది. మరి చాలా చక్కగా కార్యక్రమం. మరి అన్న వాళ్ళు దేవుని తెలియకపోయినాను, మరి తల్లిగారి ప్రార్థన సహోదరి ప్రార్థన వలన మరి దేవుని భయంతో మరి ఆ కార్యక్రమం అలా జరిగించాలని వాళ్ళు ఏం చేశారంటే దేవుని పనికి సపోర్టు ఏమండి, దానివలన ఏముంటుందట చెప్పండి. దేవుని పనికి సపోర్ట్ చేస్తే ఏముంటుందట, ఆశీర్వాదము ఉంటుంది. శతాధిపతి ఆ దేవుని పనికి సపోర్ట్ చేసినప్పుడు తన దాసుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏం పొందాడు? స్వస్థత పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందరిని బట్టి వందనాలు. తల్లి సుమారులు సుధీరమ్మ గారికి కూడా నా వందనాలు. ఎందుకంటే మాకంటే ముందు ఆత్మీయంగా వారు తరచుగా మమ్మల్ని కూడా బలపరచడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ఈ గ్రామ భారం కలిగి చాలా వెచ్చించి గత మాటలు కూడా చెప్పాను. అనేకులను రక్షించాలని తమ్ముడు ప్రయాస ఈ దినాలలో, మరి ఈ కడవరి దినాలలో ఏదో ఒక రకంగా స్వార్థ ప్రకటించి కొన్ని ఆత్మలనైనను దేవుని రాజ్యానికి చేర్చాలి. హల్లెలూయా. ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకటించుదురు. అయితే చాలా సమయం అయిపోయింది. మరి చిన్న వాక్యాన్ని చదువుతూ ఎక్కువ చెప్పను. దేవుని వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యము 29వ వాక్యం చదువుదాం. ప్రభునందరూ స్తుతించండి. హల్లెలూయా. త్వరగా దేవుని మాట. దేనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తూను పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల ప్రభా, ఇంతవరకు చక్కగా ఈ యొక్క ప్రభా జ్ఞాపకార్థ కొడుకును ఘనంగా జరిగిస్తూ నీ దాస్తులు కరుణాకర్ బాబుని వాడుకుంటూ నడిపిస్తూ వచ్చావు. అలాగే ఆ దాసులు మనిషి గారు కూడా మంచి మాటలు చెప్పాడు. ప్రభా తండ్రి, అందరిని బట్టి వందనాలు. అర్థం చేసుకొని ప్రభా ఇదిగో ఈ కార్యక్రమం అంతట్లో ఈ వాక్య భాగంలో కూడా నాయన మీరు తోడుగా ఉండి చక్కని మాటలు, ఎక్కడ వ్యర్థమైన మాటలు రాకుండా ఈ మాటలు అందించమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. మరోసారి మీ అందరికీ వందనాలు. చూసినట్లయితే ఇక్కడ 2 పునరుద్ధానాలు కనపడుతున్నాయి. అయితే ఒకటి జీవ పునరుద్ధానము. చెప్పండి, మనం చేసే పనికి అది ఏదైనా సరే ఆటంకం కలగజేసుకునేది ఎవరంటే ఎవరికి వాళ్ళే. చెప్పండి, చాలామంది అంటూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు. ఎప్పుడైతే నోరు మంచిదైతే మనము తీర్పులోనికి వెళ్ళక ఆటంకం ఉండదు. మనకి ఏముండదండి ఆటంకము. ఎప్పుడైతే భక్తి చేస్తూ నీవు జీవ పునరుద్ధానమునకు వెళ్ళను ఆలోచించినటువంటి నీవు నీ నోరును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెప్పండి, చాలామంది నేను చూస్తూ ఉంటా, అభిషేకం పొందిన వారిని, పరిశుద్ధాత్మ పొందిన వారిని, భాషలు మాట్లాడే వారిని చూస్తూ ఉంటా. చూసినట్లయితే అప్పటి వరకు భాషలు మాట్లాడే ఎన్నో ప్రవచనాలు చాలామందికి చెబుతూ ఉంటారు. చూసినట్లయితే ఏదో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చి నోరు ఏం పారేసుకుంటారండి. చెప్పండి, ఆ భక్తి ఏమవుతుందంటే భక్తుడైన సొలొమోను చెప్తాడు, బుక్కావ అనే తైలములో చచ్చిన ఈగ పడటం వలన అదేమైపోయింది, కంపు కొట్టి ఆటంకం కలిగింది. చూసినట్టే మొదట పునరుద్ధానము జీవ పునరుద్ధానం అన్నాడు, రెండవది తీర్పు పునరుద్ధానం అన్నాడు. చూసినట్లయితే ఈ రెండవ పునరుద్ధానములో ఎవరైతే చూసినట్లయితే తన నోటిని కాసుకోరో, ఎవరైతే తన నోటిని అదుపులో పెట్టుకోరో వాళ్ళు తప్పకుండా దేవుని పునరుద్ధానములో ఆ తీర్పులో ఆ న్యాయాధిపతి ఎదుట నిలవబడి చెప్పండి లెక్క అప్పచెప్పవలసిన వారయ్యి ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? వెంకటేశ్వర రెడ్డి అలాగే మా సహోదరి వాళ్ళు చూసినట్లయితే ఈ పనికి చక్కగా సపోర్ట్ చేశారు కనుక వాళ్ళు ఏమి రారు, తీర్పులోకి చెప్పాలి. ఈ విషయంలో మట్టుకి తీర్పులోకి మట్టుకి రారు. వాళ్ళు కూడా ఏం చేశారు, మేలు చేశారు. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మను, రండి రండి
యేసుని యొద్దకు ప్రయాసపడే మయవారలు ప్రయాస మయవారలు ప్రభునే చెంతకు గమే ప్రభునే చెంతకు బేగమే రండి రండి యేసుని యొద్దకు నాడు నేనే మార్గము నేనే జీవమును నేనే మార్గము చము నేనే జీవమును నేనే గోకింకెవరు నేనే గోకింకెవరు ఏంచి చెప్పిన యేసుని ఏంచి చెప్పిన యేసుని రండి రండి యేసుని హల్లెలూయా. చూసినట్లయితే మనము చెప్పండి మన నాలుకను ఏం చేయాలండి? పేతురు రాసిన పత్రికలో చెప్తాడు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగలవాడు చెడ్డ మాటలు పలకకుండా చూస్తున్నది కపటము మాటలు చెప్తాను నాలుకను నోటిని కాసుకోవాలి. చెప్పండి, భక్తి చేయటం తేలికే, పాటలు పాడటం తేలికే, మంచి మంచి ప్రసంగాలు చేయటం కూడా చాలా తేలికైన పని. అయితే నోటిని కాసుకోవటము ఇది చాలా కష్టమైన ఏం పని అండి? చాలా చెప్పండి. ఓకదంపుడు ప్రసంగాలు చేసేస్తూ ఉంటాం, కానీ నోటిని కాసుకోవటము. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఉరుములు మెరుపు వలన పంట పండదంట. ఏం పండదండి? ఉరుములు మెరుపుల వలన పంట పండదు. వాన సినుకులు పడితేనే పంట పండుతుంది. ఎవరైతే ఈ నోటిని కాసుకొని చక్కగా భక్తి భావం కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మీయ పంటను చూస్తారు. చూసారా? అదే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. చూసినట్లయితే దేవుని సన్నిధిలో మనము జీవించిన ఈ జీవితానికి జీవ పునరుద్ధానమునకు మేలు చేసేవారుగా ఉండాలి. ఏముండాలండి? ఏదో ఒక మేలు, చేతనైతే సహాయము. చెప్పండి, ఎస్తేరు మరి ఆమెకి ఇవ్వటానికి ఏమీ లేదు, కానీ చెప్పండి వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా మామయ్య వచ్చాడు జాంకాయల మటుకు ఇచ్చేది. అది కూడా చిన్న ఏమండి, ప్రవర్తన చేర్చుకున్నవాడు ప్రవర్తన ఫలం పొందుతాడు, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు, శిష్యుడిని చేసుకున్నవాడు శిష్యుడిని చేర్చుకున్నవాడు శిష్యరకను ఫలమును, ఒక గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే దాని ఫలమును పొందుతాడని మత్తయి సువార్త 10:41 ఉంటుంది వాక్యము. చూసినట్లయితే ఆమె యొక్క దైవజనుడు అంటే ఒక చక్కని విశ్వాసం కలిగినటువంటి ఎస్తేరు చూసినట్లయితే ఎన్నో శ్రమలు. ఏ శ్రమలండి చెప్పండి? ఆమెకు వచ్చిన శ్రమలు మరి చాలా శ్రమలు. శ్రమలలో ఏమవుతుందండి? మురికి పోతుంది. చెప్పండి, శ్రమలలో మురికి పోతుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యంలో చూస్తే అక్కడ ఒక మాట అడుగుతున్నాడు. చూసినట్టు మనము ఆశ్చర్యమైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రభునందరూ స్తుతించాలి. ప్రకటన గ్రంథము 7:13 వచనము చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చింది? నన్ను అడిగిను. అయ్యో, అతడు దేవుడు నాతో చెప్పాను, వీరు మహాశ్రముల నుండి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని వాటిని ఏం చేసుకున్నారట? తెలుపు. ఎస్తేరు అలాంటి జాబితాలో ఉందని నేను అనుకుంటున్నా. ఏ శ్రమలండి? చాలామంది వేళని చేయొచ్చు. ఈమె 5 రోజుల ఉపవాసం ఉంది, చాలా దేవుని స్తుతించింది. ఇలాంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఇది అనుకూలంగా ఉంది ఆమెకి. ఏమండి? మహాశ్రమలు ఏమై ఉన్నాయి?
అనుకూలముగా ఆమె ఆత్మీయ వస్త్రము ఎంతో తెలుపైనట్లు కనబడుతుంది. ఆమె మనస్సు పరిశుద్ధముగా ఉన్నట్లుంది. ఆమె యొక్క జీవితము ఒక ధన్యమయ్యి ఉన్నట్లు మనకి చాలా మంది తెలియనటువంటి వారు యెహోవా యందు చెప్పండి భయభక్తులు గల వారికి ఆయన మర్మములు చెప్పండి. భయభక్తులు లేని వాళ్ళకి వీళ్ళు ఏంటారు ఎంత ప్రార్థన చేశారో చెప్పండి. ఎలా అయిందేంటి చెప్పండి. అలవటము మనకు తెలియదు. అది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం. దేవుని చిత్తములో లేనిదే ఒక తల ఎంట్రుకనైనాను ఓడదంట చెప్పండి. మనం ఏదో ఓడ బిగుతామని చూస్తూ ఉంటాం. ఏమండి, ఎంట్రుకలు ఓడ బిగుతా ఉంటే నువ్వెంత పీకినా దేవుని చిత్తం లేనిదే ఒక ఎంట్రికి కూడా. అయితే ఈమె యొక్క జీవితాన్ని గురించి ఈ భవిష్యత్తు అనేటువంటి యోహాను 14 దీవులు ఉండగా దేవుని వాక్యం చెబుతోంది. ఈ ఎస్తేరు కూడా మహాశ్రమలు, ఇదిగో వివాహం జరిగింది. ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించింది. ఆమెను పెంచుతూ మరి ఎందు నిమిత్తము మరలా ఈ ప్రాంతం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆమె వచ్చి మరి కాదిరెడ్డి గారు మా దగ్గర రక్షించబడిందో మరి అంతకుముందు రక్షించబడిందో నాకు తెలియదు, కానీ కాదిరెడ్డి గారితో ఆ శ్వాసము ఆ సంఘములో రక్షించబడింది. మహాభక్తి చేస్తూ దేవుని సరిదో గడుపుతూ జరుగుతూ ఉండేది. అయితే నేను ఆ కాదిరెడ్డి గారు ఉండేప్పుడు తరచుకు వచ్చేవాళ్ళం. ఒక 5 సంవత్సరాలు తిరిగి మేమిద్దరం కూడా చాలా ప్రాంతాలు వెళ్తూ ఉండగా నేను వెనకాల ఆయన పాడుతూ ఉంటే నేను వెనకాల చిన్న చిన్న పాటలు చిన్న చిన్న మొక్కలు నేర్చుకునేవాడిని. అయితే దేవుని సన్నిధిలో మరి ఎస్తేరు ఒక మహాశ్రమలు అనుభవించినట్లు మనము ఏం చేసుకోవాలి, జ్ఞాపకము. ఈ మహాశ్రమల వలన ఆమె యొక్క శరీరము బలహీనమైపోయింది. ఏమైపోయింది? శరీరము బలహీనమైపోయింది, శరీరం మెత్తబడిపోయింది. శరీరం తీసుకెళ్ళడానికి మన సంఘ ఆత్మీయులు చాలా శ్రమపడి ఆమెని నలగకుండా చక్కగా ఏటికటికే మరి తమ్ముడు చూస్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయా. చాలా జాగ్రత్తగా భాగమును చక్కగా మరి స్నానం చేసి ఆ తెల్లని వస్త్రములతో తీసుకెళ్లి సమాధి చేయటం జరిగింది. అయితే శరీరము ఏమైపోద్దని చెప్తున్నాడు? శిథిలము అయిపోతుంది. ఈ భూమి మీద మన గుడారము శిథిలము. ఇది చేతి పని కాక మరి చూసినట్లయితే దీని మీద మనము ఏం పెట్టుకోవాలి? ఆ మహిమ. చూసినట్లయితే అమ్మ యొక్క దేవుని శరీరము ధరించుకుంటామని చూసినట్టు ఇక్కడ చూసినట్లయితే శ్రమలు అనుభవించినటువంటి ఆమె మహాశ్రమలు. అలాంటి శ్రమలు అనుభవించినటువంటి ఆమె యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే తెలుపు ఉందని ఇక్కడ మనకు కనబడుతుంది. అలాంటి వారికి ఏముండదట? ఆకలి ఉండదు, దప్పిక ఏముండదండి, దప్పిక ఉండదంట. దేవుడే ఆ ప్రజలకు గుడారం వేసి జీవజలం అందిస్తాడట. హల్లెలూయా. ఏ జలం అండి? ఏమండి? జీవజలం. ఆ జీవజలము అందిస్తే అది తాగితే నీకేముండదు, ఇక ఆకలి. తమ్ముడు అన్నట్టు గ్యాస్ బండలతో ఏం పని లేదండి, వండుకోవటం పని లేదు. చెప్పండి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవటము పని లేదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే దేవుని సన్నిధిలో ఆమె యొక్క జీవితము గురించి మనము చాలా సంతోషించవలసిన వారమయ్యి ఉన్నాం. ఆమె చేసుకున్నట్టు తెలుపు మనకు చెప్పండి అవుతుందో తెలియదు, కానీ ఆమె మట్టికి మహాశ్రమలలో ఆమె యొక్క మనస్సును ఆమె యొక్క ఆత్మీయ వస్త్రాన్ని తెలుపు చేసుకున్నట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఆమె ధన్యురాలు. హల్లెలూయా. ఆమె ఎవరండి? ధన్యురాలు. ఆమె దేవునితో జీవించింది, దేవునితో గడిపింది, దేవుని యొక్క చూసినట్టే ప్రణాళికలు కొంత నేర్చుకుంది. మరి ఈ లోకములో చూసినట్టే ఆమె పెద్ద జ్ఞాని కాదు, కానీ ఆమె మనసంతా కూడా దేవుని మీదే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము, ఎంతో యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలమండును. ఇహమందున రెట్లు ఫలమండును. వారు ధన్యులు, వారెంతో వారు ధన్యులు.
ధన్యులు ధన్యమో ఎంతో యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడను, ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను, ఎవరి పాపములు మన్నించబడెను, వారు ధన్యులు ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా. చాలా కష్టం. ఎవరి కాళ్ళకి ఆదుర్ద, ఎవరి కాళ్ళ ఆత్రము ఎక్కువ. తాను చేయుడు ఎదటోళ్ళని ఇది ఒక ఆత్రం. ఏది రావాలో అది నీ కాళ్ళ ముందుకి వచ్చి కూర్చుంటుంది. నువ్వు సరైనటువంటి భక్తి చేస్తే ఏది రావాలో అది కూర్చుంటుంది నీ ముందుకు వచ్చి. చెప్పాలి. మేము రక్షించబడిన దినాలలో మమ్మల్ని చాలామంది వేళన చేసేవాళ్ళు. ఏమండి వేళనా చేసేవాళ్ళు. నేను వ్యాపారం చేస్తూ 10 లక్షలు పెట్టుబడి చేసి 100 లారీలు తోలుతూ ఉండేవాడిని వ్యాపారం. అలాంటి సమయంలో అనుకూల రీతిగా ఒక అపవాది చేత పీడింపబడుచు ప్రభువునందు నేను ఎన్నో శాతబడులు ఎన్నో చూసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడా విడుదల పొందక దేవుని సన్నిధిలో మరి విడుదల పొంది రక్షించబడి దేవుని పరిచర్యలో చిన్నగా చేస్తున్నా చిన్న చిన్న సాక్ష్యాలు చెప్తూ ఉంటే చాలామంది అంటూ ఉండేవాడు, ఏమనని వాళ్ళు, ఈ ప్రభులోకి వెళ్ళాడు, ఇది పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చెప్పండి అంటూ చాలామంది, కొంతమంది ఇంటూ ఎన్ని ఎదట అనేవాళ్ళు, కొంతమంది వినకుండా అనేవాడు. దేవుడు ఏమన్నాడు, పౌలు గారు చెమటోళ్ళలాగా మన పని మనము చేసుకుంటూ దేవుని దర్శనము కలిగినటువంటి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు చెప్పండి తను పని ఏమంటారు అందరూ కూడా చెప్పండి, చట్టం తన పని తాను, మన పని మనం చేస్తూ ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు. ఎవరు ఎన్నన్నా పిల్లల్ని చదివిస్తూ చిన్న పరిచర్య చేస్తూ ఒక 25-30 మందితో దేవుని పరిచర్య చేస్తూ అనేక స్థలాలకు వెళ్ళి దేవుని సాక్ష్యం చెబుతూ పెద్ద వాక్యం ప్రసంగించుకోను ఆ సాక్ష్యం ఎక్కువ చెప్తూ ఉంటా చూస్తుంటే అలా చేస్తూ ఉండగా దేవుడు తన పని తను చేస్తూ చక్కగా ఒక బాబు ఇంజనీర్, ఒక బాబు చూస్తున్నట్టు చక్కని చదువులు చదివి ఒక ఆయన ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు, ఒక ఆయన ఈ దేశాలు వెళ్ళాడు. అయితే వారికి కావలసినటువంటి వివాహము కలిగినటువంటి భార్యలను దేవుడి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఒక ఆమె కర్ణాటక, ఒక ఆమె గుంటూరు దగ్గర నంబూరు. చూసినట్టు ఇద్దరు కూడా మంచి పరిచర్య చేసేటువంటి దైవ సేవకులు పిల్లలే. దేవుని ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము దేవుని పని చేస్తే తన పని తాను తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. కనుక మనము ఏమండి ఈ పని చేస్తూ సిగ్గుపడవలసిన పని ఏమండి చెప్పండి. జ్ఞాపకార్థకుడికి చెప్పి ఈ సాక్ష్యం చెప్తున్నాడేమో అనుకోవచ్చు, కాదు. ఇక్కడ మా బంధువులు ఎక్కువ ఉన్నారు, మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు వస్తుందో రాదో. ఈరోజు నాకు చాలా పని ఉండా, కొంత బలహీనత ఉన్నప్పుడు కూడా మరి తమ్ముడితో కలిసి పరిచయం చేయాలని ఆ తల్లి కూడా మాకు చిన్నప్పుడు పెట్టి మాకు బాగా పరిచయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏదో రకంగా తమ్ముడు చెప్పినా, మోషి చెప్పినా, నేను చెప్పినా ఎవరో ఒకడు దేవునిని ఏ రకంగా అండి దేవునికి మహిమ, దేవుని తెలుసుకోవాలని ఆశ. ఎందుకంటే నీవులో ఏదైనా ఒక శక్తి ఉంటే దేవుడు నీకేం చేస్తాడు చెప్పండి, కొన్ని వరాలను ఇస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే దేవుని పనిలో ఏముండాలి, క్రమం అనేది ఏముండాలండి. క్రమము లేనిది ఏంటి, అక్రమం చేసేవాళ్ళు కూడా ప్రవచనాలు చెప్పారు, దెయ్యాలు నెలకొట్టారు, అద్భుతాలను చేశారు. క్రమము లేదు కనుక వాళ్ళు ఏమన్నాడంటే అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం చేసే వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు జరగవు. మా బామ్మరిది పెద్ద కుమార్తె పుట్టింది జంగారెడ్డిగూడెంలో. మేము పాస్టర్ గారు మేము చూడటానికి వెళ్ళాం. చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ 50 మంది బిడ్డలు ఉండేవి. ఆ చిన్న పిల్లలకు ఒక
సేవకురాలు వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుండగా చక్కగా ప్రార్థన చేస్తుండే అందరూ కూడా చక్కని 10, 60 కానుకలు ఇస్తున్నారు. అయితే మా బిడ్డగాడు కూడా వచ్చి మేము ప్రార్థన చేసాం, అక్కడ పక్కన వచ్చి నాకు ఎవరితో నయం చేసింది కాక ఎవరితోనే చేస్తే అది చాలా మంచిదని మా బామర్ది కుమార్తెకి ప్రార్థన చేయించి ఆమెతో ప్రార్థన చేయించినప్పుడు ప్రార్థన చేసి ఒక 50 రూపాయలు చేతిలో పెడితే ఆమె బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత నేను కూడా ఆ పిల్లల దగ్గర నుండి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చినప్పుడు ఆమె నన్ను చూసి ఉలిక్కిపడి జల్లు మంటలు వేసి కూర్చుంది. ఏంటో ఇలా కూర్చున్నావు అంటే, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయమంది. మా కోసం ప్రార్థన చేయడం, నువ్వు 50 మందికి ప్రార్థన చేసుకొచ్చావు, దేవుని చక్కని పరిచర్య చేస్తున్నావు, హాస్పిటల్లో పరిచర్య చేయడం చాలా కష్టం అంటే అంటుంది ఆమె, అయ్యా నేను అంతో ఎంతో ఈ హాస్పిటల్లో ఇచ్చిన ఈ డబ్బులు పట్టుకెళ్తే మా ఆయన చెప్పండి త్రాగుడికి వెళ్ళిపోతున్నాడు, మా అబ్బాయికి వెళ్తున్నాడు, పేకాటకి వెళ్ళిపోతాడండి, వెళ్ళిపోతున్నాడట. ఏమి లేదు ఈమెలో క్రమము, మా గురించి ప్రార్థన చేయను. ఏం చేస్తా ప్రార్థన, తల ఉంచి ప్రార్థన చేస్తామంటే ప్రభువు చెప్తున్నాడు, ఆమె ఆదివారం గుడికి వెళ్తుందేమో అడుగుమన్నాడు. అమ్మ నువ్వు ఆదివారం చర్చికి వెళ్తావంటే, చర్చికి వెళ్ళను అయ్యగారు ఇదే సరిపోద్దంట. ఏది సరిపోద్ది? అది క్రమమేనండి? చెప్పండి. ఆదివారం చర్చికి వెళ్ళిపోవటం క్రమమేనా? నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని చేసినా, నీ భర్త మారాలన్నా, నీ కొడుకు మారాలన్నా, చెప్పండి, నీ రోగం పోవాలన్నా, చెప్పండి, నీకు ఒక అద్భుతం జరగాలన్నా, నీకు ఇల్లు కట్టాలన్నా, నీకు గృహము, చెప్పండి, నీకు ఉద్యోగం రావాలన్నా ఏం చేయాలి? మందిరానికి వెళ్ళాలి. మందిరములో ఏముంది? ఆశీర్వాదము ఏముంది? మందిరములో ఆశీర్వాదం ఉంది, మందిరములో జీవం ఉంది, మందిరములో సంపద ఉంది. అంటాడు దావీదు, ఇదిగో నీ బలిపీఠముల యొక్క పిచ్చుకులకు నివాస స్థలము ఏం దొరికిందండి? మందిరంలో ఏముంది? మందిరంకి వెళ్ళకుండా చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మా మందిరంకి వెళ్ళు, అడుక్కున్న దాంట్లో యేసన్న గారు చెప్పేవాడు, గుడివాడలో ఒక ఆయన ఉండేవాడంట, అడుక్కున్న వాటిలో కూడా ఒక కట్ట వడ్డేసేవాడు. ఈ సిస్టర్ అడుక్కొచ్చినాయి మాకెత్తామని వద్దంటే యేసన్న గారు కాకలేసేవాడు. మనం తర్వాత వాడికి ఇద్దాం, ఆ దేవుడికి ఇచ్చింది ఎవరు కూడా వద్దనకూడదు, ఎంత ఉండోడైనా ఉన్న సేవకుడైనా మనం లేకపోతే అడిగి మనము ఇద్దామని చెప్పి. అలాగే ఏమి కూడా అది అడుక్కున్నా చేసినా అందుట్లో ఎంతో కొంత 100, 200, ఒక 20 దేవుని కానుకలేసి నీవు ఆదివారం చర్చికి వెళ్ళమ్మా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చా. తిరిగి ఆమె మరలా ఫోన్ నెంబర్ నాకు 6 నెలల తర్వాత వాళ్ళు రక్షించబడ్డారంట. ఫోన్ చేసింది, మరలా మేము జంగారెడ్డి వెళ్ళాం. చెప్పండి, మరలా మేము ఎంత మాట అది! దేవుని మాటలు ఏముంది? బలము ఉంది. దేవుని మాటలు ఏముందండి? శక్తి ఉంది. దేవుని మాట చెప్తే చెప్పాలి, అది అవునుగాక. ప్రభు సన్నిధిలో ఈరోజు మనము ఈ ఆరాధనలో ఉన్నటువంటి మన ప్రభు గొప్పవాడు అంటాడు. నేను మొన్న కూడా చెప్పా, నేను మా ఊరిలో పెద్ద ప్రసంగాలు, పెద్ద మీటింగులు కూడా పెట్టను. ఒక చిన్న చర్చి, ఒక 50 మంది పెట్టే చర్చి, చిన్న, ఇంతవరకు అయితే ఒక 10 మంది పెట్టేది, 20 మంది పెట్టేది, ఇప్పుడు కొంచెం పెద్దది చూసారా. కానీ ఎవరు ఏమి చెప్పాలి, ఎవరు ఏమి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, కుటుంబం కట్టబడింది. అది ఒక సాక్ష్యం, ఒక పత్రిక. దేవుని సన్నిధిలో మనము సాక్ష్యమే గొప్పది. మనం జీవించే జీవితమే, బోధించే బోధ కన్నా జీవించే జీవితమే గొప్పది. బోధించడము చాలా తేలిక, జీవించడము చాలా, చెప్పండి, కష్టం. బోధించేస్తూ ఉంటాం, జీవించటం లేకపోతే మన వెనకాల ఏం చేస్తారు? తాటాకులు కడతారు. అందుకని నేను చెప్పే ప్రసంగం, నేను చెప్పే విశ్వాసులకి ఎప్పుడు కూడా ఒక, చెప్పండి, గట్టిగా ఉండాలని. అమ్మ మీరు పాడే పాటలు, మీరు చెప్పేటువంటి ఇవి కాదు, కానీ మీ జీవితాన్ని చూస్తారు. ఏం చూస్తారండి? జీవితాన్ని చూస్తారు. ఆ జీవితంలో నాణ్యత లేకపోతే పొరపాటు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నాణ్యత ఉండాలి. అలా
దేవుని సన్నిధిలో మరి చాలా సమయం అయిపోతుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోనికి తీసుకువెళ్తున్నా. మరి మనము నేను చెప్పలేకపోయా, ఆ రోజు సమయం లేదు. మరి ధనవంతుడు లాజరు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, చూసిన మన వారి కన్నా చూడకున్న మన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒక వ్యక్తి లాజరు చూడకుండా దేవుని నమ్మాడు, ధనవంతుడు చూసి నమ్మాడు. చెప్పండి, లాజరేమో చూడకుండా నమ్మాడు, ధనవంతుడు చూసి. 16వ అధ్యాయంలో సువార్త 24వ వచనములు చూస్తే ఈ వాక్యం చూసి నేను ముగింపులో తీసుకువెళ్దాం దేవుని సన్నిధిలో. మరి తర్వాత బాబు చెప్తాడు. నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. త్వరగా చదవాలి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరం పడి నా నాలుకను సల్లార్చము. ఏం పడుతున్నాడండి? ఈ భూలోకంలో వాగి 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 చచ్చిపోయాడు లాజరు, ధనవంతుడు. దేవుని నమ్ముకోరా, దేవుని నమ్ముకోయ్యారు, నాకేదో రొట్టె ముక్కేస్తున్నావు గనక అంటే, దేవుడు నీకుంటే నా దగ్గర ఏంటుకురా అడుక్కు తినేది? చెప్పండి, నీకు ఈ కర్మ ఏంటి అని ఏం చేశాడు? నమ్మేవాడు కాదు, లాజరు నమ్మాడు. అందుకనే పేతురు అంటాడు, మీరు చూడకపోయినను ఆయనని ప్రేమిస్తున్నారు, మీ విశ్వాసమునకు పరలోకములో ఫలం ఉంది అంటాడు. పేతురు పత్రికలు 1:8-9 వచనాల్లో చూస్తే చాలా ఆశ్చర్యమైన మాటలు మనకు కనబడతాయి. అవి మనము చదవటం కుదరదు, కానీ ఇక్కడ దీని ఏంటో తెలుద్దాం. చూసినట్టు ఈ లాజరు చూడకుండా ఏనమ్మాడండి? యేసుప్రభుని చూడుకున్న నమ్మాడు గనక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. అయితే ఇక ధనవంతుడు కూడా ఎక్కడికి వెళ్ళాక, అగ్నిగుండంలోకి వెళ్ళినాక నమ్మాడు. ఏమంటారండి దీని గురించి? మన పెద్దలు అంటారు, చేతులు కాలినాక ఏమన్నా ఉపయోగం ఉందండి? చెప్పండి. ప్రాణం ఉండగానే ప్రభువుని, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే చూస్తుంటే ధనవంతుడు ఏమైనా తెలివి గలవాడు, తెలివి తక్కువ వాడేమీ కాదు. అయ్యో, చూస్తున్నట్టే ఆ చేతులు కాలిపోతున్నాయి, తన దేహము కాలిపోతుంది. తన దేహము చూస్తే తట్టుకోలేకపోతున్నాడు, ఓరవలేకపోతున్నాడు. ఆ మంటను చూస్తున్నట్టు చల్లార్చే దేవుడిని అయ్యో నేను చూడకుండా నమ్ముకోలేకపోయానని రొమ్ము కొట్టుకొని చాలా బాధ పడుతున్నాడు. చూస్తున్నట్లయితే ఎంత ఘోరము. అందుకనే ఒక అడుగు ముందుకేసి చెప్పండి, నమ్ముకుంటే నష్టమేమి ఏమి లేదండి. నీకుంటే దేవుడు ఖర్చు పెడతావు, లేకపోతే చెప్పండి యెహోవా ఇచ్చిన యెహోవాయే దేవుడికే స్తుతి, ఉంటే ఖర్చు పెట్టలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తే మనము ఖర్చు పెట్టచ్చు, లేకపోతే అమ్మో ఏదో ఇవ్వాలని నీవు ప్రభువుకి వెనకడుగు వేయటానికి వీలు. నీవు నమ్ముకుని దేవుని సన్నిధిలో సాగాలి. హల్లెలూయా. దేవునితో నడవాలి. అలా నడవలేకపోయానని చాలా బాధపడుతున్నాడు. బాధపడి ఏమంటాడంటే, నేను వెళ్ళి నాకు 5 అన్నదమ్ములు, ఏం దమ్ములండి, నీళ్ళు పోస్తే పోయావు, పోయిపోతే పోయిపోయావు, నన్ను ఎట్టా కొట్ట ఏం చేయమంటాడు? బయట అయ్యే ప్రభా, నిన్ను చూశానని చెప్పని, నిన్ను కలిశానని, నా అన్నదమ్ములకి నేను చెప్తానని నన్ను బయట వేయమంటున్నాడు. అయితే నీవు వెళ్ళి చెప్పినా వాళ్ళ నంబరు నీవు భూతమని చెప్పండి, ఇంకా జడిసిపోయి వాళ్ళు మరంతా భయపడతారు. నీ వెళ్ళటానికి వీలు. అక్కడ చాలామంది మోషాలంటే స్వార్థకులు, కరుణాకరులంటే తమ్ముడు, మరి పవన్ లాంటి తమ్ముడు, అమ్మ, ఇంకా చాలామంది ఉన్నారు డోగుబర్లో. చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్తే చెప్పాలి, నమ్మితే వాళ్ళు తప్పకుండా నీ అన్నదమ్ముల్ని నేను నా పరలోక రాజ్యము చేర్చుకుంటా. ఇక నీకు మట్టుకి ఇదే, చెప్పండి, ఇదే ఆఖరి. నీవు వెళ్ళిపోవలసిందే. నీవు పాపమును ఒప్పుకోకుండా చనిపోయావు గనక, నీవు దేవుని నమ్ముకోలేదు గనక చూసినట్లయితే
దేవుని లాజరు ప్రతిరోజు చెప్పేవాడు. నువ్వు వినలేదు గనక చెప్పండి, నీవు అక్కడ సుఖపడ్డావు, ఇక్కడ యాతన పడుతున్నావు, ఇక నిన్ను తప్పించటానికి నా వలన కాదు అని గట్టిగా చెప్పాడు. హల్లెలూయా. కనుక మనము ఏం చేయాలండి చెప్పండి? ఇప్పుడే ఇదే రక్షణ, ఇదే అనుకూల సమయము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఎలా ఆ రోజు నీవు రక్షించబడకుండా ఉంటే ఏబు గ్రంథములు అంటాడు 24:19 మంచు ఎగిసిపడినట్లు చూస్తున్నట్టయితే పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుని ఏం చేస్తుందంట? లాగి అగ్నిగుండములో వేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనబడుద్దు బాబు 19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోయినట్లు పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును. చాలమ్మా. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ పాతాళానికి ఏముందంట? ఈ పాపం అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది ఏంటండి? ఒక అయస్కాంతం లాంటిది. చెప్పండి, అదేం చేస్తుందంటే పాపము చేసిన వారిని, దాంట్లో అయస్కాంతం లేకపోతే ఏమున్నది? దాటి వెళ్ళిపోతుంది. అయస్కాంతం ఉంది కదా, పాపములో శక్తి ఉంది కదా. ఈ పాతాళం ఏం చేస్తుందంట? పట్టుకుని అగ్నిగుండములో లాక్కుపోతుందట. అందుకనే మనము ఈ లోకములో ఉండగానే మనం ఏం చేయాలంటే చెప్పండి, మనలో అయస్కాంతం ఉన్నటువంటి ఆ పాపమును దేవుని రక్తములో దేవునితో సావాసము చేసి దేవునితో నడిచి దేవునితో నీవు గడిపితే నీలో ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి అయస్కాంతమును దేవుడు తీసి అగాధ సముద్రంలో వేస్తాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19 వాక్యములు మనం చూసుకొని ముందుకు వెళదాం. దేవుని సన్నిధిలో మీకా గ్రంథము 7వ అధ్యాయము 19 ఈ పాపం అనే అయస్కాంతము, ఈ దోషం అనే అయస్కాంతము తీసేట ఆయన ఏం చేస్తాడండి? మనలను ఏమేస్తాడండి చెప్పండి? దేవుని ఏముందంట? మనలో దోషమనే అయస్కాంతము అణచివేయను, పాపమును ఎక్కడేస్తాడండి? పాపమును వేరు చేస్తాడట. దోషమును తల్లి తన కుమారుడు ఎలా జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారు ఎలా అని జాలిపడి మన దోషములను మన పాపములను ఆయన వేరు చేసి సముద్రం అగాధములేసి నిన్ను ఒక పరిశుద్ధునిగాను నిన్ను ఒక నీతిమంతునిగాను నీ ద్వారా మహిమ కావాలని ఆయన పరలోక రాజ్యము చేర్చుకోవాలని ప్రభు యొక్క ఆలోచన. ఏ ఆలోచన అండి? ఏ ఆలోచన అండి? మనము దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మన దోషములు తీసివేయమని ప్రార్థన చేయాలి, మన పాపములు తీసివేయమని ప్రార్థన చేయాలి. ఈ రెండింటిని తీసివేసుకుంటే తప్పకుండా నీవు లాజరు వలె పరలోకం వెళ్తావు. చూసినట్టే దేవుని ఇవి తీసుకోకుండా నీవు ఉంటే తప్పకుండా అవి నిన్ను పాతాళము పట్టుకొని ఏం చేస్తుందట? నిన్ను లాగి ఇంకంటాడు యెషయా గ్రంథము 48:17 కూడా మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలిగిందంటాడు. ప్రభునందరూ స్తుతించాలి. యెషయా గ్రంథము 48:17 అందులో లేదు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. అందులో లేదు. లేదా? నలభై 17 ఇక్కడ ఉందండి, కనపడలేదు. మిక్కటమైన ఆయాసము. సరే, వాక్యము యెషయా గ్రంథం ఉంటుంది అమ్మా 17 అది చదువు. ఎందుకంటే పాపమును
మిక్కటమైన ఆయాసము. నాకు నెమ్మది కలుగుడు కారణమాయను. ఆ. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఆ. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. చాలమ్మా. ఏం చేశాడండి? దేవుని చేత, దేవుని ప్రేమ అంట మనం, ఆయన ప్రేమ చేత మనం ఏం చేశాడు? మన పాపములను ఆయన వీపు తట్టు వెనక పారవేశాడు. పాపాత్మురాలు పాపమును క్షమించాడు. చెప్పండి, ఇవన్నీ కూడా వేరుపరిచి నీతిమంతులుగా తీర్చి పరలోకం వెళ్ళటానికి ఆటంకము లేకుండా ఏం చేశాడండి? చెప్పండి, పరలోకం వెళ్ళటానికి ఎన్ని ఆటంకాలు, అడ్డుబండలు, వీటిని నీవు చెప్పండి. ఒక వ్యాధి బలహీనత ఉంటే డాక్టరు, చెప్పండి, ముక్కుకు ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, చెప్పండి, రకరకాలైన డాక్టర్లు ఉన్నారు. ఏది చచ్చిపడిపోతే అది తీసి అవతలా. కానీ వీటిని తీయమంటే ఏ డాక్టరు, ఎవరు డాక్టర్ తీస్తారండి? ఏమండి చెప్పండి. మన శరీర బలహీనతలు చెప్పండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టరు ఉన్నాడు. ఏ బలహీనత వస్తే దాన్ని ఆపరేషన్ చేసి చెప్పండి ఊరికనే తీసి వేరు పారవేస్తాడు. కానీ మన దోషము, మన పాపము చెప్పండి ఆయన మనల్ని ప్రేమించి మనల్ని నుండి వేరుపరిచి మనము నిశ్చయముగా పరలోకం వెళ్ళాలని దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ. కనుక మరి ఆమె పాపములు దేవుడు అంత భక్తి చేసిన 5 రోజులు ఉపవాసం ఉండి భక్తి చేసినటువంటి ఆమె యొక్క దోషాలు తీసివేయబడ్డాయి. ఆమె యొక్క పాపాల సముద్రములో ఇప్పుడేమి లేదు. ఎస్తేరికి ఆటంకము చెప్పండి మేలుదు చేసినటువంటి ఆమె జీవ పునరుద్ధానానికి ఆటంకము లేదు. గనుక మనము వీటిని క్షమించమని దేవుని దగ్గర ప్రతిరోజు ప్రార్థన ఏం చేసుకోవాలండి? ఇది ఒక అయస్కాంతము లాంటిది. ఏం కాంతం అండి? అయస్కాంతము లాంటిది. ఈ అయస్కాంతము మనలో నుండి వేరు చేయకపోతే, దేవుడు పవిత్రులుగా చేయకపోతే తప్పకుండా వాడు ఎవరైనా సరే, వాడు ధనవంతుడైనా, బలవంతుడైనా, భాగ్యవంతుడైనా, అందగాడైనా, ఆటగాడైనా తప్పకుండా వాడిని పాతాళం పట్టుకుంటుందని దేవుని పరిశుద్ధ లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకని మనము దేవుని నమ్ముకుని ఏం చేయాలి? వాటి నుండి వేరయ్యి పరిశుద్ధులుగా చెప్పండి జీవించాలంట. అప్పుడే ప్రభు వచ్చి ఏం చేస్తాడండి? మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్ఠ మగుని శ్వాసము కొరకు మేఘమందు శ్రేష్ఠ మగు నీ శ్వాసము కొరకు మేఘమందు రానయున్నా గడియ ఎప్పుడు ఎవరి తెలుసు, అంతము వరకు భద్రపరచు. ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలుసు, అంతము వరకు భద్రపరచు. ఆనందింతు నీలో అనుదినము నేను స్తుతించు. ఆనందింతు నీలో అనుదినము నేను స్తుతించు. మధురమైన నీనా మధుర నీనామమునే మరవ ధ్యానింపెద ప్రభువా, మరవ నింపెద ప్రభువా. ఆనందింతు నీలో అనుదినము నేను స్తుతించు. ఆత్మనాద ఆదర్శ దేవ అఖిల జలోరకు ఆత్మనాద ఆదర్శ దేవ అఖిల చరాలకు ఆధారుండ అనయము నిన్ను మది
ఆడుచునే ఆశ తీరా ఆనందను ఆనయము నేను మది కొని ఆడుచునే ఆశ తీరా ఆనందింతును ఆనందింతు నీలో అనుదినము నేను స్తుతించుచు ఆనందింతు నీలో అనుదినము నిన్ను స్తుతించుచు నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడవ నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడవకు నీ కన దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన నీ కన దృష్టి నాపై నాకు రక్షణ శృంగమైన ఆనందింతు నీలా అనుదినము నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలా అనుదినము. హల్లెలూయా. మరి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. లాజరు ధనవంతుడి గురించి ఇంకా ముందుకెళ్ళి చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. లాజరు దేవుని రాజ్యం వెళ్ళాడు. ధనవంతుడు మధ్యలోనే తీర్పులో ఆగిపోయి అగ్నిలో జారిపోయాడు. చాలా బాధ. ఏం పడిపోతున్నాడండి? అందుకని బాధపడకుండానే చెప్పండి, ఖర్చు లేకుండా ఏమీ లేకుండా నీవు ప్రభువు నమ్ముకుని చెప్పండి ఆరాధిస్తే తప్పకుండా దేవుడు నీలోన మనలో ఉన్నటువంటి ప్రతి దోషమును ప్రతి పాపములను వేరు చేసి నేను నిశ్చయముగా పరలోకము చేర్చేది ఆ ప్రభు ద్వారా చేర్చబడతామంట. మరి వేరొక మార్గము లేదని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. దేవుడి మాటలు తమ్ముడికి ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మంచి విషయాలు దేవుని వాక్యంలో నుండి తెలియపరిచిన దైవజనులు వెంకటరెడ్డి పాస్టర్ గారికి కుటుంబం తరపున అలాగే సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, మనిషి పాపం చేసినందుకు నరకానికి పోవట్లేదు, కానీ యేసయ్యను తృణీకరించినందుకు నరకానికి వెళ్ళిపోతున్నారు. చేసిన పాపానికి పరిష్కారం విడుదల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అన్నీ ఉన్నాయి కదా. మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. యేసన్న గారు ఫస్ట్ సారి ఇతర దేశాలు వెళ్ళడానికి విమానం టికెట్ బుక్ చేసి విమానం ఎక్కించారంట. విమానం ఎక్కి కూర్చున్న ఆయన ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వచ్చి భోజనం తీసుకొచ్చినా లేకపోతే ఇంకేమి తీసుకొచ్చినా వద్దన్నా అంట. భయం ఏంటంటే విమానాల్లో బోళ్ళంత ఖరీదైన ఆహారం మనమేమో చిన్నవాళ్ళం, ఏదో ఎవరో టికెట్ కొని మనకి బుక్ చేసి పంపించారు, మళ్ళీ ఈ డబ్బులన్నీ నేను ఎక్కడ కడతాను, వచ్చిందంత కూల్ డ్రింక్ వస్తే వద్దన్నా అంట, భోజనం వస్తే వద్దన్నా అంట, స్నాక్స్ వస్తే వద్దన్నా అంట. అంతా అయిపోయింది, ఒగ్గబట్టుకుని కూర్చున్నాడు 24 గంటలు. అమెరికాలో దిగిన తర్వాత అక్కడ దిగిన తర్వాత రిసీవ్ చేసుకుంటాకు వచ్చిందని అడిగా అంట. అయ్యా ప్రయాణం బాగా జరిగిందా, విమానంలో భోజనం చేశారా, ఇట్లా స్నాక్స్ తిన్నారా అన్నీ అడిగితే అంటున్నాట, అయ్యో ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయిందని భయం వేసి అసలు ఏమీ అంటుకోలేదు, బాగా ఆకలిగా ఉందన్నమాట. అప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా టికెట్తో పాటే తినడానికి కూడా మనం డబ్బులు కట్టేశాం, కాబట్టి మీకు ₹1 కూడా కట్టవసరం లేదు. మీరు ఎన్ని కావాలంటే ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినచ్చు, అది ఉచితం. ఎందుకంటే ఆల్రెడీ దాని విలువ టికెట్లో పాటు మనం ఫేర్ చెల్లించేసాం అని చెప్పి. అయ్యో
అని బాధపడ్డాడంట. రోమాపత్రిక 3:24 రాయబడుతుంది, ఉచితంగా దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. దాని వెలంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఏమి చేయవసరంలా, యేసుని నమ్మితే చాలు. దేవుని స్తోత్రం. ఇక్కడే పెద్ద సమస్య. ఏ చేయమన్నా చేసేవాళ్ళు మన వాళ్ళు కదా. ఒక 7 ఏటపోతులు తీసుకొచ్చి కొయ్యాలంటే 14 కోసేవాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వేమి చేయొద్దు, ఉచితంగా నేను నిన్ను రక్షిస్తా. ఉచితంగా, ఉచితంగా. ప్రియమైన వాళ్ళారా, నువ్వు పాపం చేసినందుకు కాదు, కానీ ప్రభువుని వద్దు అన్నందుకు, యేసు ప్రభువు నాకు అక్కర్లా అన్నందుకు నరకంలో పడిపోతాం అమాంతంగా. అందుకని ఈ మాటలు మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను సువార్త 3:36 ఒక మాట చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అన్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. రక్షణ అంటే ఇదిగో రాయబడిందే, దేవుని ఉగ్రత, నరకం, పాతాళం, దానిలో నుంచి తప్పించబడతారు. నిత్యరాజ్యంలో యుగాలు ప్రభుతో ఉంటారు. అట్టి గొప్ప కృప ఈ ప్రాంతవాసులు, ఈ కుటుంబీకులు పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆమె ఎవరైనా సాక్ష్యం చెప్తారు? రాహేలమ్మ గారు ఏమన్నా 4 మాటలు చెప్తారా? సాక్ష్యం చక్కగా అర్థమయ్యేటట్లు వినేవాళ్ళకి. రండి, ఇక్కడికి రండి. ఇంకెవరైనా విశ్వాసులు ఎవరైనా చెప్తారా? ఎస్తేరమ్మ గారితో మీకున్న అనుభవాలు క్లుప్తంగా 2-3 మాటలు తెలియపరచండి. ఆల్రెడీ భోజనానికి వరకు ప్రార్థన చేసి వచ్చాం ఇక్కడ. కాబట్టి మీలో ఎవరికైనా భోజనం చేయాలి, వెళ్ళిపోవాలనిపిస్తే భోజనం చేసి వెళ్ళచ్చు. లేదయ్యా అయ్యేదాకా ఉండి వెళ్తామంటే సంతోషం. తల్లిగారు ఎస్తేరమ్మ గారి యొక్క అమ్మగారు రాహేలమ్మ గారు, వీరిద్దరూ కలిసి ప్రభువుని వెంబడించారు. తల్లిగారు సాక్ష్యం చెప్తారు, జాగ్రత్తగా విందాం. అయింది ఈ బాధ. అంతకు ముందు మరి లేదు, సంవత్సరం పెట్టి మరి బాధపడుతున్నది. అయినా బాధ కాదనేది, ఎవరైనా బాధపడతామని నా దేవుడు ఉన్నాడు, నాకు బాధ కాదనేది. ఏం బాధపడుతున్నా? నీ దేవుడు ఉన్నాడు కదమ్మా, నువ్వు చెబుతున్నావు బాధ, దేవుడిని నమ్ముకోండి అని. మాకు మరి నువ్వెందుకు చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నావు కాదు, నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేవాళ్ళు. చూస్తాకు వచ్చిన వాళ్ళు బంచంలో ఉన్నది అంటే ఆవిడ నాకు నేనేం బాధపడతలేదు అనేది నాకు ఆశ్చర్యం వేసేది. ఇంత బాధపడుతుంది, నాకు అసలు బాధ లేదని చెబుతున్నది ఏంటి అనుకునేదాన్ని నా మనసులో. నేను నాకేం బాధ లేదమ్మా, దేవుని నమ్ముకోండి, మీ మంచి దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పేది. వచ్చిన వాళ్ళకల్లా మా చుట్టాలందరికీ చెప్పింది మంచంలో ఉంది. నేనైతే చాలా బాధపడేదాన్ని, దూరంగా వెళ్ళిపోయి బాధపడి ఏడ్చేదాన్ని. ఎందుకమ్మా ఏడుతాము, మనకేమైంది, నిన్ను విడిచిపెట్టి దేవుడు నన్ను ఏమీ చేయడు, నన్ను ఎడదీయడు అనేది. నన్ను అసలు కళ్ళమ్మడ నీళ్ళు పెట్టుకుంటే ఊరుకునేది. బాధ, గొప్ప బాధ. ఆహారం లేదు, ఈ కరెంటు పెట్టినా మరీ నూరు ఊడిపోయి ఆహారం లేదు. చాలా బాధపడింది. ఉత్తి పెరుగు అంత కొంచెం అరటికాయ మొక్క పిసికి చెంచాతో పెట్టేదాన్ని. అదే 4-3 చెంచాలు తిని 20 రోజులు బాధపడ్డది. అయినా నాకు బాధ లేదనేది. ఆ దేవుడు 2 చేతులు ఎట్ట పెట్టేది పైకి, దేవుడిని స్థితించేది, ప్రార్థన చేసుకునేది. నేనేమీ లేదండి. వచ్చిన వాళ్ళందరికీ ఇదే మాట చెప్పింది. కూతురికి చెప్పింది, చుట్టాలకు చెప్పింది, నా వాళ్ళకి చెప్పింది, వాళ్ళ పెదనాన్న కూతుళ్ళకి చెప్పింది. అందరికీ మీరు దేవుడిని నమ్ముకోండి, మా దేవుడు గొప్ప దేవుడు, యేసయ్య గొప్ప దేవుడు అనేది. సేపు అదే ఇక వాళ్ళు కూడా నవ్వుకునేవాళ్ళు. మంచంలో ఉండి కూడా దేవుడిని చెప్పుకున్నది, దేవుడి గొప్పతనం తెలుసుకున్నది అని ఎంతో వాళ్ళు కూడా ఇది అయ్యేవాళ్ళు అనమాట. చాలా బాధపడ్డంటే అనాయాసపడ్డది. కానీ బాధ లేదు అసలు. దేవుడు అనుకునేది కాదు, నాకు దేవుడు ఈ బాధ పెట్టాడని అనేది కాదు. దేవుడిని స్థుతించేది. 2 చేతులు మనసు పెట్టుకోము, ఇట్లా 2 చేతులు పెట్టి ప్రార్థన చేసుకుంది. చాలా మంచిది. దేవుళ్ళు బాగా వెళ్ళిపోయాడు, ఎక్కడ కూట ఉండా వెళ్ళిపోయాడు.
నేను అనేదాన్ని మా భర్త కదా, వర్షం కదా, ఎవరు లేరు తోడు, వెళ్ళమాకమ్మా అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటావు, నన్ను కూర్చోమంటావా, నేను బురదైనా వెళ్ళిపోతా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. కూటంకి వెళ్ళిపోయాడు. ఎక్కడ జరిగినా వాళ్ళు పెట్టిన ప్రసాదం తెచ్చి అమ్మ అని ఆయన నాకు పట్టుకొచ్చి పెట్టాడు. ఎంత రైతులు అన్నామని వస్తా అమ్మ పవన్ దించాడు, అమ్మ వాళ్ళు దించారు, వీళ్ళు దించారు, రోడ్డు దాకా బండి అని చెప్పేది వచ్చి. అట్ట దేవుడిని మట్టికి ఇడిచేది కాదు, అత్త మానం దేవుడు 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 దేవుడు. ఎంత బాధ వచ్చినా నాకేం బాధ లేదని ముందు నాకు ఆశ్చర్యం అనిపించేది. ఇంత బాధపడుతుంది, ఏమి బాధ లేదని చూసినేటి వీళ్ళకి వాళ్ళు చూస్తున్నారు కదా, చూసి నాకు బాధ లేదండి, నాకేముంది బాధ, నాకేం బాధ. మా దేవుడు గొప్ప దేవుడు, ఇదే మాట నేను, మా దేవుడు గొప్ప దేవుడు, ఏమి మా బాధ. ఎంతో చాలా వాడు కట్టారు, అందరికీ చెప్పేది, వచ్చిన వాళ్ళందరికీ చెప్పింది. 20 రోజులు వచ్చారు చూస్తాయి, 20 రోజులకి అదే చెప్పింది. మా పాస్టర్ గారు మంచివాడు, మా కొంచెం ప్రాజెక్ట్ గారు కలిసేది, ఆయన కూడా కలిసేది. ఆయన ఉండగా రక్షణ పొందిందిగా ఆయన తెలుసు. ఏ కన్నా కుటుంబాన్ని విజయం గారు వస్తే 2 చేతులు పట్టేసేది, పట్టుకున్నట్టు చెప్పేది అన్నాను. చెయ్యి ఏళ్ళు తెగింది, ఏళ్ళు పని చేయట్లేదు అని ఉండేది కాదు, ఇట్లా పట్టుకునేది 2 చేతులు. ప్రార్థన చేయండి అమ్మ, ప్రార్థన చేయండి. దేవుళ్ళు బాగా ఇదిలేదు, దేవుడే మరి బిడ్డలు ఇష్టం అయ్యిందేమో, మరి దేవుడు తీసుకుంటున్నారు అనుకుంటున్నాము. దేవుని మీద ఏమి మాకు లేదు, దేవుడికి ఇష్టమైన బిడ్డను దేవుడు తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అన్నిటిలో సాయం చేశాడు, దయజన్ కూడా కార్యక్రమంలో మరి మేము అడిగినప్పుడు ఎంత ఇదిగా చేశారు. మీరు అందరూ వచ్చినందుకు అన్నా తెలుసుకుంటున్నాను. ఇదే నా చెప్తాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. మరి విన్నారు కదా, మంచంలో ఉండి బాధపడుతూ కూడా ప్రభువుని స్తుతించింది, ప్రభు గురించే ప్రకటించింది. ఎక్కడ దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ, దేవుడు నాకేం చేశాడని కానీ ఇలాంటి ఎక్కడ ఆలోచన ఆమె మనసులో లేదు కాబట్టి నోటంట ఎక్కడ రాలేదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడింది అన్నాడు. విశ్వాసంతో హృదయం నింపబడింది కాబట్టి అమూల్యమైన వాక్కులే ఆమె నోటంట వచ్చాయి. దేవుని స్తోత్రం. ఇంకెవరైనా చెప్తారా మీ అనుభవాలు? ఇస్తారమ్మ గారితో తల్లి చెప్పినట్లుగా మరి ప్రతి కూటానికి వచ్చేది. ఆ చివరి చీకటి కదా అదంతా ప్రాంతం, అయినా కానీ అంత చీకట్లో కూడా ఒక్కటే వెళ్ళిపోయేది, ప్రతి కూటానికి వచ్చేది. మరి ఆమెను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని ఈ జస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌ,
ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఇచ్చిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా చలించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో హల్లెలూయా హల్లెలూయా. ఒకటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన నందు విశ్వాసం ఉంచిన వారు కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే క్రీస్తు యేసునందు కృపావరము నిత్య జీవము అన్నాడు. పాపం ద్వారా మనిషి మరణాన్ని సంపాదించుకున్నాడు. అయితే యేసు క్రీస్తు ద్వారా మనిషికి నిత్య జీవాన్ని దేవుడు సంపాదించి పెట్టాడు. యేసు క్రీస్తు ద్వారా మనిషి నిత్య జీవాన్ని పొందుతాడు. ఆమె ఈ శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు సాగిపోదాం. మరి రాహేలమ్మ గారిని బట్టి వందనాలు. కుమార్తె ధనలక్ష్మి అల్లుడు గారు, మనవడు మనవరాలు అలాగే వేపురాలు వచ్చారు నైజాం నుండి. వారందరిని బట్టి దేవుని స్తోత్రం. అలాగే సహోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు వారి కుటుంబాన్ని బట్టి, కూడి వచ్చినటువంటి బంధుమిత్రులందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత ముగించుకుందాం. మనం చేస్తారా? ప్రభు ఈ కుటుంబం అంతటిని రక్షించినట్లుగా, ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప కార్యం ప్రభు జరిగించినట్లుగా చేతులు పైకెత్తి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభు నమ్మదగిన వాడు, పరిశుద్ధుల ప్రార్థనలు వృధాగా పోవు. నిశ్చయంగా ఈమె ప్రియ తల్లి గారు ఎస్తేరమ్మ గారి సమాధి కార్యక్రమం అలాగే జ్ఞాపకార్థ కూడిక, ఈ రెండు దేవునికి మహిమకరంగా జరిగాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఈ కుటుంబీకులందరూ ప్రభు ప్రేమను రుచి చూచినట్లుగా, నిశ్చయంగా దేవుని రక్షణ ప్రణాళికలో బిడలు కూడా పాలు పంపులు పొందినట్లుగా, ప్రతి విధమైన అపవాది కట్లు లయపరచబడినట్లుగా, ప్రభు కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం. చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఆయన, శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన, కీడుని మేలుగా మార్చే దేవుడు ఆయన. నిశ్చయంగా ప్రియ తల్లిగారి మరణం, జ్ఞాపకార్థ కూడిక, వీటన్నిటి ద్వారా గొప్ప మేలు అనగా రక్షణ భాగ్యం ప్రభు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన ఆలకించినట్లుగా, ఈ కార్యక్రమం ద్వారా ఆయన నామం మహింపరచబడినట్లుగా మనమందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడైన మా గొప్ప తండ్రి, మీ అద్వితీయ సత్యనామమును బట్టి స్తుతిస్తున్నాం. ఒకని జన్మదినము కంటే మరణదినము మేలని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని నీ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రియ తల్లిగారు నీ యందు విశ్వాసం ఉంచి తన జీవితకాలం అంతా విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించారు. మరి గడిచిన వారంలో 15వ తేదీ మధ్యాహ్న కాలమందు నీ సన్నిధికి మీరు పిలుచుకున్నందుకై స్తోత్రం. నీ రాజ్యంలో నీతో ఈ బంధాలన్నిటినీ పక్కన పెట్టి నీ పాద పద్మముల చెంత చేరి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం, పరిశుద్ధాత్మలో ఆనందించే కృప మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం. నాయన, శుభప్రదమైన నిరీక్షణ దేని కొరకైతే ఆమె భక్తి చేసిందో, ఏ రాజ్యం కొరకైతే ఎదురు చూసిందో, ఏ రాజ్యం కొరకైతే కష్టాలు కన్నీళ్లు అనుభవించిందో, ఆ రాజ్యంలో నీవు ఆమెను ఉంచినందుకై స్తోత్రం. ఆయన మిగిలిన కుటుంబీకులందరినీ ఆదరించండి. మరి సమాధి కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం ఎంతో దీవెనకరంగా జరిగించావు, మంచి వాతావరణం ఇచ్చావు. ఈరోజు కూడా ఈ కూడికంతా దీవెనకరంగా జరిగించావు. ఏర్పాట్లన్నిటిలో సేవకులు, విశ్వాసుల ప్రయాణాల్లో, బంధుమిత్రుల ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరు ఇప్పటి వరకు తోడై ఉన్నందుకు స్తోత్రం. ఆయన సమస్త మహిమ మీకు మాత్రమే చెల్లిస్తున్నాం. ఆమె జీవితాన్ని బట్టి, ఆమె మరణాన్ని బట్టి, ఈ కూడికంతటిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ రాహేలమ్మ గారిని, కుమార్తె ధనలక్ష్మి కుటుంబాన్ని, సహోదరుడు కుటుంబాన్ని, బంధుమిత్రులను, కుటుంబీకులను, రక్త సంబంధీకులను మీరు ఆదరించి ఆమె ఏ విధంగా నిన్ను వెంబడించిందో, నిన్ను ఎరిగి తన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకుందో, అట్టి కృప బిడ్డలు కూడా అనుభవించుటకు సహాయం చేయండి. కల్వరి సిలువలో మీరు కార్చిన రక్తం వ్యర్థం కాకుండానట్లుగా ఈ కూడికిని ఆధారం చేసుకుని నీ సేవకులుగా మేము నీ మాటలు ప్రకటించాం. ధనవంతుడి వలె నరకంలో యాతన పడకుండా, అయ్యా పాతాళంలో వేదన పడకుండా, ఆ లాజరు వలె నీ సన్నిధిలో, నీ రాజ్యంలో ఆనందించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ కార్యక్రమం ఎంతవరకు మీరు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం. దైవజనులు మోషయ్య గారిని బట్టి, వెంకటరెడ్డి పాస్టర్ గారిని బట్టి, కూడి వచ్చిన సంఘమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, మహిమ మీకు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మా జీవితకాలం అంతా నిన్ను వెంబడించడానికి, విశ్వాసం కాపాడుకోవడానికి, మా పరుగును తొదముట్టించడానికి మాకు సహాయం చేయండి. కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడన్నావు. నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యం మేము కలిగి ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి. భోజనాల కార్యక్రమంలో కూడా మేలు చేయండి. ఎక్కడ ఎలాంటి కొదువు లేకుండా సమృద్ధిని దయచేయండి. ఈ పని కొరకు సహకరించిన, పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇదిగో ఫలానా కార్యక్రమంలో నేను ఉండడాన్ని బట్టి, ఈ పని చేయడాన్ని బట్టి దేవుడు నన్ను దీవించాడని బిడ్డలు రికగ్నైజ్ చేయనట్లుగా సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని కృప, మన రక్షకుడు మృత్యుంజయుడైన యేసుక్రీస్తు నాథుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు, భూలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఎస్తేరం గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, సమస్త బంధువులకు, ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండి నిత్యరాజ్యం కొరకు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్యకు, త్వరలో రాబోతున్న మెస్సియాకు, ఎస్తేరమ్మ గారు నమ్మిన ప్రభువుకి హల్లెలూయా.
ఇంతవరకు ఈ కూడికి అంతటిని దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ